సో ఆయుర్వేదం అనేది ఉత్తిగా ఓన్లీ రోగానికి నివారణం కాకుండా స్వాస్థ్యం ఎలా మెయింటైన్ చేయాలి దాని గురించి కూడా చాలా డీటెయిల్‌గా చెప్తుందనమాట. సో మనం పాటించే ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, మనం ఈ మధ్య కాలంలో పరుగులు, ఉరుకులు ఇవి ఎక్కువైపోతున్నాయి. సో ఎక్సర్‌సైజెస్ తగ్గిపోతున్నాయి. ఆహార విధానం మారిపోయింది. ఒకప్పుడు సూర్యుడితో పాటు లేచేవాళ్ళం, సూర్యుడితో పాటు పడుకునేవాళ్ళం. కానీ ఇవాళ రేపు అవన్నీ మారిపోయాయి. సో రకరకాల రోగాలు కూడా వస్తున్నాయి. సో ఆయుర్వేదంలో రకరకాల అద్భుతమైన చిట్కాలు చెప్పున్నారనమాట. ఈరోజు చూసే అద్భుతం ఏంటంటే ధాన్యక పానకం. సో ఇది మనం వాడేది కాళ్ళవాపుల గురించి కానీ, కళ్ళ మంటల గురించి కానీ, లేదంటే మూత్రంలో మంట వచ్చే ఈ సమస్యలు ఏవైతే రకరకాలుగా అందరూ ఫేస్ అవుతుంటారో, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు. అంటే మనం కొంచెం నీళ్ళు తక్కువ తీసుకోవడం కానీ, లేదంటే ఎండలో ఎక్కువ తిరగడం కానీ, లేదంటే వెహికల్ పైన ఎక్కువ తిరగడం కానీ, అలాంటివి ఎప్పుడైతే చేస్తుంటామో దానివల్ల బాడీలో హీట్ పెరుగుతుంది. దానివల్ల కాళ్ళవాపులు రావచ్చు. సో ఇలాంటి రకరకాల సమస్యల్లో మనం ఈ ధాన్యక పానకం అనేది వాడతాం. సో ఈ ధాన్యక పానకంకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ధనియా గింజలు, 1 కప్ వాటర్. ఫస్ట్ 1 స్పూన్ ధనియాలు జస్ట్ కచ్చాపచ్చా దంచడానికి మనం మన కల్వంలో వేసుకోవాలి. చిన్నగా దీన్ని కొంచెం కచ్చపచ్చా అలా దంచేసేయాలి. సో ఈ ధనియా గింజలు ఏవైతే తీసుకుంటామో వాటిని రోస్ట్ చేయకూడదు, దాన్ని వేయించకూడదు. మామూలుగా పచ్చివి ఏవైతే మనకు దొరుకుతాయో మనం ఇంట్లో పెట్టుకుంటాము. సో రోస్ట్ చేయకుండా అలాగే మనం తీసుకొని ఒక 2 స్పూన్స్ దంచేసి మనకు కావాల్సిన 1 కప్ నీళ్ళలో ఈ 2 స్పూన్స్ ధనియాలు ఇలా రాత్రి పడుకునేటప్పుడు కానీ మనం ఎప్పుడైతే సఫర్ అవుతున్నామో ఒక 2 అవర్స్ కనుక ఇలా పెట్టేసి చక్కగా దీన్ని కలిపి మూత పెట్టేసేద్దాము. సో ఇది నార్మల్ వాటర్లోనే చేస్తాం. దీనికోసం మనం నీళ్ళు వేడి చేయాల్సిన అవసరం లేదు, దీన్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ధాన్యక హిమం లాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని హిమం అంటారనమాట. సో ఇది ఇలా మనం కలిపి ఒక 2 అవర్స్ అలా పెట్టేసిన తర్వాత మార్నింగ్ 1 కప్పు, ఈవినింగ్ 1 కప్పు, దాంట్లో కొంచెం కండు శర్కర. ఒకవేళ డయాబెటీస్ ఉంది, లేదు నాకు అలాంటి ఏ ఎడిషన్స్ అవసరం లేదన్నప్పుడు మామూలుగా జస్ట్ అలా 2 అవర్స్ అలా పెట్టేసి దాని తర్వాత ఫిల్టర్ చేసి జస్ట్ మనం అలా తీసుకుంటే ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ నుంచి ఇమ్మీడియట్గా మనకు రిలీఫ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే ఈ ధనియాలు ఏవైతే ఉన్నాయి కదా అవి శీతం అనమాట. అంటే బై ప్రాపర్టీస్ ఇట్ ఈస్ వెరీ కూల్. అందుకోసమే ఇప్పుడు మనం రెగ్యులర్గా టీ, కాఫీలకి బాగా అలవాటు పడిపోయాం. సో ఏదో ఒకటి తాగాలి అంటే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారు, లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలి, ఏం తాగాలి అనేది మనకు అర్థం అవ్వట్లేదు. సో దానికోసం మనం ఏం చేస్తాం, రికరెంట్గా టీ తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా కూడా మనం ఇది ధాన్యక పానకం కూడా రెగ్యులర్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఎస్పెషలీ సమ్మర్స్ వచ్చేది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం టీ కాకుండా ఇలాంటి డ్రింక్ ఈ ధాన్యక పానకం కనుక రెగ్యులర్గా తీసుకుంటే డీటాక్స్ లాగా కూడా ఇది పనిచేస్తుంది. సో ఈ ధాన్యక పానకం ఏదైతే ఉందో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు. సో చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే నాకు ఇలాంటి సమస్యలు ఏమీ లేవు, అంటే వాపు లేదు, మంట లేదు, అయినా కూడా ధాన్యక పానకం ఏదైతే ఉందో ఈ బికాజ్ ఇట్స్ ఎ కూలెంట్, అంటే మంచి చల్వమైన పదార్థం కాబట్టి ఒకవేళ మన సీజన్ ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి అలాంటి సీజన్గా రెగ్యులర్గా మనం ఇది తీసుకోవచ్చు. జస్ట్ రాత్రి పడుకునేటప్పుడు 1 కప్ తీసుకోండి, దాంట్లో ఒక 2 స్పూన్స్ జస్ట్ కచ్చపచ్చ దంచేసి దాంట్లో వేసి మూత పెట్టేసేయండి. మార్నింగ్ వడగట్టేసి కనుక మనం పడిగడుపున ఇది తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇంకో విషయం ఏంటంటే ఈ ధాన్యక పానకం ఏదైతే చేస్తున్నాం కదా అది 3-4 డేస్కి అలా మనం ఫ్రిడ్జ్లో, అంటే ఈ మధ్యకాలం బాగా అలవాటు అయిపోయింది, ఏదైనా కొంచెం చేసుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము. అప్పుడప్పుడు టైం వచ్చినప్పుడు లేదంటే గుర్తు వచ్చినప్పుడు తీసుకొని తాగుతున్నాం. అలాంటిది ఎప్పుడూ చేయకూడదు. ఇదైతే ఎప్పుడైతే మనం చేస్తాం కదా ఫ్రెష్గా ఎప్పుడప్పుడు చేసుకొని జస్ట్ రాత్రి నానబెట్టి మార్నింగ్ తీసుకోవడం కానీ, లేదంటే హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక 2 గంటలు నానబెట్టి ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తీసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇలాంటి మనం వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో మనం చేసే ఈ చిన్న చిన్న చిట్కాలు మనం కనుక పాటిస్తే చాలా వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అంత అవసరం పడదు.